నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జ్ఞానం, సంప్రదాయం, అద్భుతమైన రహస్యాల సంగమమే మా భవ్య యాంటిక్ ఏన్షియన్స్ ఛానల్. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వసంత పంచమిని ఎందుకు జరుపుకుంటారో, దీని విశిష్టత గురించి తెలుసుకుందాం. వసంత పంచమి మాఘ మాసం శుక్లపక్షంలో 5వ రోజున వస్తుంది. వసంత ఋతువు ఆరంభం. ఇది శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభానికి సూచిక. వసంతాన్ని ఋతురాజు అని పిలుస్తారు. సృష్టి ప్రారంభ రోజుల్లో విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మజీవులను, ముఖ్యంగా మానవ గర్భాన్ని సృష్టించాడు. అయితే ఆయన తన సృష్టితో సంతృప్తి చెందలేదు. చుట్టూ ఉన్న నిశ్శబ్దం కారణంగా ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది. అందుకే విష్ణువు అనుమతితో బ్రహ్మ తన కమండలం నుండి నీటిని చిలకరించాడు. అప్పుడు నీటి బిందువులు భూమిపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ నీటి బిందువులు కంపించడం ప్రారంభించాయి. అప్పుడు 4 చేతులు కలిగిన స్త్రీ రూపంలో ఒక అద్భుతమైన శక్తి ఆవిర్భవించింది. ఆమె ఒక చేతిలో వీణను పట్టుకుని, మరో చేతిలో వరాలు ఇచ్చే వరదాభయ భంగిమలో ఉంది. మరో 2 చేతులలో పుస్తకాలు, పూలమాలలు ఉన్నాయి. బ్రహ్మ దేవతను వీణ వాయించమని కోరాడు. దేవి వీణను వాయించిన వెంటనే మధురమైన ధ్వని వెలువడింది. ఆ ప్రవాహం శబ్దంగా మారింది. గాలి కూడా కంపించింది. దీంతో ప్రపంచంలోని మానవులకు వాక్కు లభించింది. అప్పుడు బ్రహ్మ ఆమెను వాక్కును ప్రసాదించింది కాబట్టి వాగ్దేవి అని అన్నారు. ఈమె జ్ఞానప్రదాత, కళలకు, సంగీతానికి అధిదేవత. ఈ కారణంగా సరస్వతిని సంగీత దేవత అని కూడా పిలుస్తారు. కావున ఈ వసంత పంచమి నాడు సరస్వతీ దేవికి పూజలు చేయడం అనేది ఒక విశిష్టత. ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా బాసర సరస్వతీదేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు పూలు వాడటం విశేషం. వసంత పంచమి మన జీవితాల్లో జ్ఞానం, సృజనాత్మకత, కొత్త ఆశల్ని తీసుకువచ్చే పవిత్ర పండుగ. సరస్వతీదేవి ఆశీస్సులతో మన ఆలోచనలు వికసించి, జీవితం వసంతంలా పుష్పించాలి. ఈ వసంత పంచమి అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వీడియోలు మిస్ కాకూడదంటే భవ్య యాంటిక్ ఏన్షియన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.